ప్రియులారా, కుడి వచ్చిన మీకు అందరికీ ప్రత్యేక వందనాలు. మన ఒక వాక్యం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6, 7, 10 మన డు నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్, ఇన్స్టెడ్ ప్రే అబౌట్ ఎవ్రీథింగ్, టెల్ గాడ్ వాట్ యు నీడ్ అండ్ థ్యాంక్ హిమ్ ఫర్ ఆల్ హీ హస్ డన్. కాబట్టి ప్రియుల బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది మనం దేని గురించి బాధపడవద్దు అనమాట. దేని గురించి ప్రియులారా మనం చింతించే కంటేనే పరిశుద్ధ గ్రంథం మనకు చాలా స్పష్టంగా మనకు తెలియ చేస్తున్నాం అనమాట. ఏ విషయంలో దేన్ని గురించి కూడా ప్రియులారా మనం బాధపడవద్దు. ఇప్పుడు మనం బాధపడుతున్నామా? ఏదైనా విషయం గురించి మనం బాధపడుతున్నామా? దేవునికి సోదరం చాలా మంది మనం చూస్తున్నది దానికి అలవర్టు పడినట్టున్నాయి. అంటే మన నూతన పరచబడలేని మనసు దానికి అలవర్టు పడినట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. కానీ బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ప్రభువు చెప్తున్న మాట, దేని గురించి ప్రియులారా మనం బాధపడవద్దు. దేని గురించి బాధపడవద్దు. ఏ విషయం గురించి కూడా మనం వరి అవ్వద్దు అనమాట. డు నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్ అని స్పష్టంగా రాయబడింది. కాబట్టి ఏ విషయంలో గురించి ప్రియులారా నేను మీరు దేశీ బాధపడవద్దు, వరి అవ్వద్దు అనమాట. బాధపడవద్దు. బాధపడినప్పుడు సాతానుకు ప్రియులారా మనల్ని మెరుగడానికి ఒక అవకాశం అనమాట, ఒక ఛాన్స్ మనం ఇచ్చినట్టు అనమాట. కాబట్టి మనం ఏదైనా కొన్ని విషయాలు మనకు చింతయావత వస్తుంది, వెంటనే మన మనుషులం కాబట్టి మనకు వస్తుంది మామూలుగా. కొన్నిసారి మనకు ఆరోగ్యం గురించి కావచ్చు, కొందరికి ఫైనాన్షియల్ గురించి కావచ్చు, కొందరికి పిల్లలు భవిష్యత్తు కావచ్చు, పరిచయం కావచ్చు, రిలేషన్షిప్ కావచ్చు, కొందరికేమో ఆస్తి బాస్తుల గురించి కావచ్చు. సరే, ఏదైనా ఇప్పుడు కూడా ప్రియులారా టెన్షన్ బాధలు రావడానికి అవకాశం ఉంది. కానీ ఆ విషయాలు యేసునామములో ఎంత త్వరగా మన వీరుండే విశ్వాసంతో దేవునితో ప్రియులారా మనం చెప్పేవారు ఉండాలని బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. డు నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్, ఇన్స్టెడ్ ప్రే అబౌట్ ఎవ్రీథింగ్. అనే విషయం గురించి మనం తండ్రితో చెప్పాలి, యేసునామములో దేవునితో చెప్పాలి. ఎందుకంటే మన దేవుని కంటే గొప్ప వారు ఎవరు లేదనమాట. మన దేవుడు గొప్పవాడు. ఇప్పుడు గొప్ప ప్రభువైన యేసుక్రీస్తుతో జీవగల దేవునితో మనం చెప్పాలి. దానికంటే గొప్పవారు ఎవరు లేదు. కాబట్టి గొప్ప దేవునితో యేసునామములో మనం చెప్పిన దేవుడు తప్పకుండా ప్రార్థన ఆలగిస్తాడు, జవాబు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రే అబౌట్ ఎవ్రీథింగ్, టెల్ గాడ్ వాట్ యు నీడ్. కాబట్టి మన అవసరాలు దేవునితో చెప్పాలి. మనం ఏదైతే మనకు హల్లెలూయా ఆ విషయం గురించి దేవునితో మనం తెలియపరచాలి అని బైబిల్ గ్రంథం. అది మాత్రం కాకుండా దేవుని మనం స్తుతించాలి. దేవుడు ప్రార్థన ఆలగించామని, అలాగే ప్రియులారా మనం ముందుకు వెళ్ళాలని పరిశుద్ధ గ్రంథం మనకు చాలా స్పష్టంగా నేర్పిస్తుంది. కానీ ఎట్టి పరిస్థితులు మాత్రం హృదయాలు మాత్రం బాధతో ఉండవద్దు అనమాట. టెన్షన్తో బాధతో ఉండవద్దని ప్రియులారా బైబిల్ చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఈ వాక్యం మన ఆత్మలో జీవం ఆత్మలాగా మార్చబడినాక, ఈ వాక్యం మనలో యేసునామములో మనలో జీవము ఆత్మలాగా మార్చబడినాక, ఇంకా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది మనం ఇలాగే ఇది మనం ప్రాక్టికల్ చేయాలన్నమాట. అన్నదైనా మనం ప్రాక్టీస్ చేయాలన్నమాట. మన బాధలు యేసునామములో తండ్రితో చెప్పాలి. కాబట్టి తండ్రిని దేవుడు మనం ఎలాగ ఉండాలి అని అనుకున్నారో అలాగ ఉండడమే మనకు మంచిది. దేవునికి స్తోత్రం. కొన్నిసారి మనం అనుకున్నామేమో మనం ఇంకా గొప్పది ఏదో చేయాలి. దేవుడు మనకి ఏకస్థాయిలో దేవుడు మనల్ని పెడతారో అది చాలు మనకు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అదే మనకు మంచిది. దేవునికి స్తోత్రం. కాబట్టి దానికంటే మనకు పైకి ఉండే అవసరం లేదు, దానికంటే కింద అవసరం లేదు. అంటే పరిశుద్ధాత్మ దేవుల్లో మనం ఆధారపడాలి. దేవుడు మనల్ని ఏ ఒక్క స్థాయిలో పెడతారో ఆ ఒక్క స్థాయిలో దేవునితో కలిసి బ్రతకడం నేర్చుకోవాలి. కాబట్టి వీళ్ళ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవునితో కలిసి బ్రతకడం చాలా ఇంపార్టెంట్. అంటే దేవుడు మనకు తోడు ఉండడం అదే గొప్ప విషయం అనమాట, గొప్ప ధన్యత. కాబట్టి మనం లోకానుసరంగా మనం చూస్తున్నప్పుడు ఎంత స్థాయి అని కాదు, కానీ మన దేవునితో పాటు బ్రతుకుతున్నామా లేదా అది చాలా ప్రాముఖ్యం. అంటే దేవునితో పాటు మనం బ్రతుకుతున్నాం, అది గొప్ప విషయం. హల్లెలూయా. వరల్డ్ స్టాండర్డ్ లో మనం కొన్నిసారి తక్కువ స్థాయిలో ఉండవచ్చు, కానీ స్పిరిచువల్ గా ఆత్మీయంగా మన దేవునితో కలిసి ఎవరైతే బ్రతుకుతారో అది చాలా గొప్ప స్థాయి అనమాట. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి మనం క్రీస్తునందు ఉన్న ప్రియులారా మనకు గొప్ప స్థాయిలో మనం ఉన్నాం, తక్కువ స్థాయిలో లేదు. క్రీస్తులో ఉండడం అంటే ప్రియుల చాలా గొప్ప స్థాయి అనమాట. తండ్రి దేవుడు యేసుక్రీస్తుని మనకు అనుగ్రహించాను. యేసుక్రీస్తు మనలో ఉన్నాం, మన యేసుక్రీస్తులో ఉన్నాం. కాబట్టి అది మనం చూడాలి, అది మనం ధ్యానించాలి. కానీ మనం చాలాసారి లోకానుసారంగా మనల్ని కూడా చూస్తున్నారేమో. కాబట్టి ప్రియులారా మనం
అలాగే మనం చూడవద్దనమాట. దేవుడు మనల్ని చాలా గొప్ప స్థాయిలో ఆల్రెడీ మన దేవుడు అనుగ్రహించామన్నమాట. బైబిల్లో రాయబడింది, పరలోకమందు మనలో కూర్చోబెట్టామన్నమాట. క్రీస్తు మనలో ఉన్నా కాబట్టి. ఒకటి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు మన ఆత్మలో, మీ ఆత్మలో, మన ఆత్మలో ఉంది అనమాట. క్రీస్తునందు దేవుడు మనల్ని నువ్వు క్రియేషన్, నూతన సృష్టిగా మార్చాం. అది మామూలు విషయం కాదు, చాలా గొప్పది అనమాట. ఏ మనిషి కూడా అలాగే చేయలే. ఎన్ని కోడ్లు ఇచ్చినా కానీ అలాగే ఆ స్థాయి దొరకలేదనమాట. కానీ తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు ఆ స్థాయి ఉచితంగా క్రీస్తునందు నువ్వు క్రియేషన్ గా దేవుడు మార్చాం. క్రీస్తునందు మనల్ని రాజులకు యాజగా సమూహంగా దేవుడు మార్చారు. క్రీస్తులో మనం రాజులకు యాజగా సమూహంగా దేవుడు మార్చారు. కాబట్టి ఎంత గొప్ప స్థాయి, చాలా గొప్ప స్థాయి అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనం క్రీస్తులో ఉన్నామంటే చాలా గొప్ప స్థాయిలో ప్రియులారా మనం ఉన్నాం. కాబట్టి మనం ఏం చేసుకోవాలి, దేవుని స్తుతించాలి. ఇప్పుడు దానిలో గొప్ప విషయం ఏంటంటే, గొప్ప దేవుడు, పరిశుద్ధైన దేవుడు, ప్రేమ పూర్ణుడు, సర్వశక్తి మొదలు సర్వజ్ఞాని గొప్ప దేవుడు, పరిశుద్ధ ఆత్మ వలన మనలో మన తోడుగా ఉండడం అనమాట. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన వేళ్ళ స్టాండర్డ్ బట్టి మనం బాధపడవద్దు అనమాట. వేళ్ళ స్టాండర్డ్ మనం చూసిన కొన్ని అప్ అండ్ డౌన్స్ జరుగుతుంది అనమాట. కానీ మనం దేవులతో సహవాసంలో మాత్రం అప్ అండ్ డౌన్స్ లేదనమాట. అది ఎల్లప్పుడూ స్థిరంగానే ఉన్నామన్నమాట. దేవులతో మన సహవాసంలో ఏమాత్రం మనం తగ్గిపోవడం మన ఆత్మలో ఉండలేదన్నమాట. ఎందుకంటే సువార్త మీరు రక్షణ పొందినప్పటి నుండి పరిశుద్ధ ఆత్మ వలన దేవుడు మనం ఆత్మలో ఉన్నాం. కాబట్టి ఆత్మలో దేవుడు ఉన్నా కాబట్టి మనం ఆత్మలో ప్రియులారు మనం చూసినట్లయితే దేవుడితో చాలా లోతైన సహవాసములో మనం ఉన్నామన్నమాట. లోతైన సహవాసములో దేవుడు మనల్ని పెట్టిన కాబట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఆ ప్రభువును మనం ధ్యానించాలి, ప్రభు మాటలు మనం జ్ఞాపకం చేయాలి. ఇప్పుడు స్తోత్రం, అప్పుడు మన ఆత్మలో ఆ లోతున్న సహవాసం నుండి ఉన్న ఆశీర్వాదాలు బయటకు అది మనం జీవితంలో అనుభవంగా మార్చబడతాయి అన్నమాట. మన జీవితంలో అనుభవంగా మార్చబడతాయి. ఇప్పుడు ప్రియులారు మనం బాధపడవద్దు, టెన్షన్ పడవద్దు. అబ్బో నేను ప్రభువు నుండి దూరంగా నేను ఉన్నామా అని. ప్రభువు నుండి మనను ఇంకా ఎవరు దూరం చేయలేదన్నమాట. ఎవరు దూరం చేయలేదు, స్తోత్రం. ఎందుకంటే పరిశుద్ధాత్మ వలన ప్రభు మన ఆత్మలో నాటబడే, మన ఆత్మలో ఉన్నామన్నమాట. ఎంతో కలిసి ఉన్నామన్నమాట, ఒకటే ఉన్నామన్నమాట. ఇంకా అది ఎవరు వేరు చేయడానికి ఎవరికి వీల్లేదనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అది మనం ధ్యానించాలి. కాబట్టి ప్రభు పరిశుద్ధాత్మ ఎవరైనా ప్రియులారా మనలో ఉన్నామని మనం ధ్యానించాలి. దాన్ని బట్టి మనం ఆనందించాలి. గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ ఎవరైనా మనలో ఉండడం చాలా గొప్ప విషయం. కాబట్టి దానిలో ప్రియులారా మనం అది ధ్యానించుకోవాలి, అది మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆనందించాలి. కాబట్టి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ దినములో రాయబడి ఉంది, ఆల్వేస్ బీ ఫుల్ ఆఫ్ జాయ్ ఇన్ ద లార్డ్. ఆల్వేస్ బీ ఫుల్ ఆఫ్ జాయ్, ఫుల్ ఆఫ్ జాయ్ అనే రాయబడింది. ఫుల్ ఆఫ్ జాయ్ ఇన్ ద లార్డ్, ఐ సే ఇట్ అగైన్ రిజాయిస్. ఇప్పుడు ఆల్వేస్, ఇప్పుడు ఎల్లప్పుడూ అనే రాయబడింది. ఎల్లప్పుడూ మనం ప్రభువులో అదే ఇంకా ఆనందించే వారు ఉండాలి. ఇప్పుడు ప్రభువులో ప్రియులారా మనకు ఎల్లప్పుడూ ఆనందం ఉంది. ఎందుకంటే ప్రభు యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్లయితే నా కొరకు మీ కొరకు పుట్టాం, 33 సంవత్సరం బ్రతికాం, సిలువలో మన కొరకు ప్రాణం పెట్టాం. కాబట్టి ప్రాణం పెట్టినప్పుడు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే అది కూడా మన జయం కొరకు అనమాట. మనం జయం కొరకు అంటే సాతాను సిలువ మరణం ద్వారా ఓడించామన్నమాట. మనకు అడ్డుగా ఉన్న సమస్యలు సిలువ మరణం ద్వారా దేవుడు తొలగించామన్నమాట. ప్రాముఖ్యంగా పాపం శిక్ష అనమాట. దేవుని నుండి మనల్ని దూరం చేసేది పాపం. ఇప్పుడు దానికి పరిష్కారం సిలువ మరణం ద్వారా యేసుక్రీస్తు తీసుకొని వచ్చామన్నమాట. యేసుక్రీస్తు రక్తం ద్వారా పాపక్షమాపణం దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి ప్రియులారా మనం ఆనందించుకోవాలి, కొనియాడుకోవాలి. దేవా స్తోత్రం, దేవా నా పాపాలంతా కూడా ఆలోచన, మాటలు, క్రియల ద్వారా పాపాలు యేసయ్య పరిశుద్ధ రక్తం ద్వారా క్షమించి కడిగి నన్ను నీతిమంతురాలుగా పరిశుద్ధాలుగా దేవా నీ సన్నిధిలో నిలబెట్టిన మీ ప్రేమని బట్టి స్తోత్రం, హల్లెలూయా, ఆరాధన. ఇప్పుడు మన సిలువ దర్శనం, సిలువ దర్శనం పరిశుద్ధాత్మదేవుడు మనం అనుగ్రహించిన కొలది మనం ఆరాధించే వ్యక్తిగా మార్చబడతాయి అన్నమాట. బాధతో ఉన్న వ్యక్తిగా మార్చబడలేదు. బాధ నుండి విడిపించడానికి ప్రభు వచ్చామన్నమాట. ఇంకా మనం ఎందుకు బాధపడాలి? ప్రభు మన కొరకు ప్రాణమే పట్టాం. తండ్రిని దేవుడు యేసుక్రీస్తుని మనకు ఇచ్చేసాము. ఇంకా మనకు ఏదో ఒకటి ఇవ్వలేదు అని ఎందుకు బాధపడాలి? దేవునికి స్తోత్రం. శ్రేష్టమైనది ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. శ్రేష్టమైనది, అమూల్యమైనది, గొప్ప ప్రభు గొప్పది దేవుడు ఇచ్చేసామన్నమాట. శ్రేష్టమైనది తన ప్రియ కుమారుడు తండ్రిని దేవుడు ఇచ్చేసామన్నమాట.
మనం దేని గురించి బాధపడతాం? ఇది ఏది మనం ఇప్పుడు కోరుతున్నాం దానికంటే చిన్నది వస్తాయి అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా తండ్రి దేవుడు శ్రేష్టం అనేది మనకి ఇచ్చేస్తాం. ఇంకా దానికంటే గొప్పది ఇంకా నాకు మీకు ఎవరు ఇవ్వలేదు. నిత్య జీవన్ కృష్ణ క్రిస్తువుని దేవుడు అనుగ్రహించాం. క్రిస్తువు కంటే గొప్పది ఏదీ లేదు ప్రియుల. క్రిస్తువుని మనం కలిగి ఉన్నామంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కలిగి ఉన్నట్టే. స్తోత్రం. అంటే దాని ఇంకా ఒక మాటలో చెప్పాలంటే దేవుని కంటే గొప్పది ఇంకా ఏమీ లేదు. ఒక మాటలో చెప్పాలంటే దేవుడే మనకు దొరికింది అనమాట. దేవునికి స్తోత్రం. దేవుడే మనం ఆస్తిగా ఉన్నాం అనమాట. దేవుడే మనం తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో మన సహవాసములు ఉన్నాం. దీపంగా దేవుడే మనం హల్లెలూయా సహవాసం కోరుతున్నాం. మనతో పాటు పరిశుద్ధాత్మ ఉన్న దేవుడే దిగి వచ్చాడు. ఇప్పుడు తండ్రి దేవుడు తన ప్రియకుమార్ని ఇచ్చేస్తామన్నమాట. దానికంటే ఏది లేదు. కాబట్టి గొప్పది దేవుడు ఇచ్చేస్తామన్నమాట. దేవునికి స్తోత్రం. దానిలో మనకు కావలసిన కూడా ఉంది అని సత్యం అర్థం చేసుకోవాలి. కాబట్టి చిన్న చిన్న విషయాలు ఇంకా ఏదైనా దొరకాలి దాని గురించి మనం కలవరపడే అవసరం లేదు, బాధపడే అవసరం లేదనమాట. ఇంకా మిగిలిన అంతా కూడా చిన్న విషయాలు. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆమె గొప్ప విషయం పరిలా తండ్రి దేవుడు యేసుక్రీస్తును ఇవ్వడం అనమాట. దానికంటే గొప్పది ఏదీ లేదు. అది మనం గ్రహించుకోవాలి అనమాట. ఆస్తిపాస్తులు కాదు గొప్పది, ఇల్లు కాదు గొప్పది. కొనేసరి ఇల్లు ఇస్తారా లేదు, ల్యాండ్ ఇస్తారా లేదు, దాని గురించి అది తీసుకుని వచ్చి సాతాను మనసులో పెట్టి బాధపడతాము. స్తోత్రం. కాబట్టి తండ్రి దేవుడు క్రిస్తువును అనుగ్రహించాం. ఇంకా దానికంటే గొప్పది ఏదీ లేదు. కాబట్టి మనం ప్రభువునందు ఆనందించాలి. హల్లెలూయా. కాబట్టి డబ్బు కాదు గొప్పది, ఆస్తిపాస్తులు కాదు గొప్పది. ఇంకా మనం పేరు కొందరు పోడినప్పుడు మనకు కొనేసారి సంతోషం వస్తాం, కొందరు ఇవ్వలేదాము, నో ప్రాబ్లం. కానీ తండ్రి దేవుడు క్రిస్తునందు గొప్ప స్థాయి ప్రియులారా మనకు అనుగ్రహించాడు. కాబట్టి దానిలో ప్రియులారా మనం ఆనందించడం నేర్చుకోవాలి. అందుకొరకు బైబిల్లో రాయబడింది, ఆల్వేస్ బీ ఫుల్ ఆఫ్ జోయ్ ఇన్ ద లార్డ్. దేవుల్లో మనకు ఆనందించుకోవచ్చు. దేవుల్లోనే అది సాధ్యం అనమాట. యేసుక్రీస్తులో అది సాధ్యం. కాబట్టి ప్రియులారా మనం దేవుల్లో ఆనందించేవారు ఉండాలి. హల్లెలూయా. క్రిస్తులో మనం ఆనందించేవారు ఉండాలి. హల్లెలూయా. ఆల్వేస్ బీ ఫుల్ ఆఫ్ జోయ్ ఇన్ ద లార్డ్. ఐ సే ఇట్ అగైన్. ఇప్పుడు మనం ఆనందించాలి కానీ బాధపడవద్దు. హల్లెలూయా. కాబట్టి దేవుడు చేస్తున్న మేలు బట్టి మనం ఆనందించాలి. ఇప్పుడు దేవుడు ప్రియులారు మనకు చాలా మేలు చేస్తున్నారు. కానీ దేవుడు మేలు చేస్తున్నాం కానీ దాన్ని తగినట్టు మనం ఆనందించడం లేదేమో. ఆనందించాలి. దేవుడు చేస్తున్న మేలును బట్టి మనం ఎక్కువ ఆస్వాదించాలి, ఎక్కువ ఆరాధించాలి. కానీ కొన్నిసారి మన అది ఏదైనా దేవుడు మనకు మేలు చేసినప్పుడు మన దాన్ని కూడా ఇప్పుడు చిన్న చూపు చూస్తుందేమో. దొరికిన విషయాలంతా కూడా దాన్ని పక్కబడదు. ఇంకా దొరకలేని విషయం కొరకే మనకు ఎక్కువ కోరిక, దాని కొరకు ఆలోచన ఎక్కువ చేస్తున్నారు. దొరికిన దేవుడు మనకి ఇచ్చిన దాన్ని బట్టి ప్రియులారా మనం ఎక్కువ సుధించడం నేర్చుకోవాలి. కానీ చాలాసారి మనం ఏం జరుగుతుంది, ఇచ్చిన దాన్ని బట్టి మనం తీసుకోవడం అది అలాగనే పక్క పెట్టి మనకి ఇంకా దొరకడానికి ఉన్న ఏ విషయం అయితే దాని గురించి ఎక్కువ బాధపడుతున్నారు. కాబట్టి ప్రియులారా కొంచెం మార్పు మన మనసుకు మార్పు రావాలి. దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి మనం ఎక్కువ సుధించుకోవడం నేర్చుకోవాలి. ఎక్కువ దానిలో స్తోత్రం దేవుని ఆరాధించుకోవడం నేర్చుకోవాలి. మిగిలినది ఆమె ఇప్పుడు దాకా ప్రార్థన చేస్తున్న దేవుడు మిగిలిన ప్రార్థన కూడా తప్పకుండా ఆలగించి దేవుడు తగిన సమయంలో కార్యం చేస్తాడు. హల్లెలూయా. కానీ చాలాసారి ప్రియులారా ఇచ్చిన విషయం మన వెంటనే అది మన చేతిలో వచ్చిన తర్వాత మనం దాన్ని అంటే ఆ టార్గెట్ లేదు కదా, అది పక్క పెడతాయి. ఆ విషయం మనం పక్క పెడతారు, మర్చిపోతాం. కాబట్టి ప్రియులారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన విషయం మనం మర్చిపోవద్దు. బైబిల్లో రాయబడిన దేవుడు చేసిన ఉపకారం మేలు మనం మర్చిపోవద్దు, జ్ఞాపకం చేయాలి. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుడు చిన్నదైనా పెద్దదైనా సరే మేలు చేసిన మేలు అనమాట. ఆ మేలుని బట్టి మనం దేవుని ఆరాధించాలి. అంటే దానికి అర్థం దేవుడు మేలు చేస్తున్నామంటే దేవుడు మనల్ని మర్చిపోలేదనమాట. మనల్ని స్తోత్రం. ఎన్నడూ దేవుడు మనల్ని మర్చిపోలేదు. నేను ఏమాత్రమేను బడువను ఎన్నడూను ఎడబాను. కాబట్టి మనం ఏం చేసుకోవాలి, ఎక్కువ మనం దేవుడు చేసిన మేలు గుర్తించాలి. ప్రియులారా జ్ఞాపకం చేయాలి. ఎన్నో మేలు దేవుడు చేస్తున్నారు. ప్రియులారా జ్ఞాపకం చేయాలి. ఇప్పుడు పరిశుద్ధులందరిని బట్టి మన దేవుడు స్తుతించాలి. యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన సహోదరిని బట్టి మనం దేవుడు స్తుతించాలి. దాంతో కూడా ప్రియులారా మనకు తండ్రి దేవుడు యేసుక్రీస్తుని మనకు అనుగ్రహించిన కాబట్టి యేసుక్రీస్తుతో పాటు దేవుడు మనకు అనుగ్రహించిన ఒక దేవుని అనమాట సంఘ సహవాస్. యేసుక్రీస్తుతో పాటు తండ్రిని దేవుడు అనుగ్రహించిన దేవునిలో ఒక పార్ట్ అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి గొప్పది ప్రియులారా, శ్రేష్టమైనది తండ్రిన దేవుడు
ఫస్ట్ ఇచ్చేసామన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొందరున్నారు ఏదైనా మనం అడిగినప్పుడు లాస్ట్ ఇస్తారు, మంచిది పక్క పెట్టి స్తోత్రం. కానీ బైబిల్ సత్యం ఇలా అర్థం చేసుకోవాలి. శ్రేష్టమైనది తండ్రి అయిన దేవుడు ముందే ఇచ్చేస్తామన్నమాట. మనం అనుకున్నాము శ్రేష్టమైనది బైబిల్ ఉంది కదా, కానా పెళ్లి వందలో మనం చూసిన శ్రేష్టమైనది దేవుడు స్తోత్రం ఉంచామని, అదొక కానీ తండ్రి అయిన దేవుడు ప్రియులారా మనం చూసిన తండ్రి అయిన దేవుడు శ్రేష్టమైనది మొదట ఇచ్చేసాం. దేవునికి స్తోత్రం. అది ప్రియులారా క్రిస్తు అనే సత్యం అని అర్థం చేసుకోవాలి. ఇక శ్రేష్టమైనది ఇది పక్క పెట్టుకొని మీరు ఇంకా ఎక్కువసేపు ప్రార్థన చేసేవాడు మరలా నేను ఇస్తామని కాదు. అది కాదు ప్రియులారా. నోను తండ్రి దేవుడు శ్రేష్టమైనది మనకు ముందే ఇచ్చేసామన్నమాట. అది మనం గ్రహించుకోవాలి, మనం అది అర్థం చేసుకోవాలి, మనం గ్రహించుకోవాలి మనం అది గ్రహించుకోవాలి అనమాట. లేదంటే బాధ వస్తాయి అనమాట. లేదంటే తండ్రి ఇంకా శ్రేష్టమైనది ఇంకా ఇస్తాడని మనం దాని కొరకు ఇంకా ఇస్తాడని. కాబట్టి శ్రేష్టమైనది ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. తండ్రిని దేవుడు మనకు అనుగ్రహించాను. ఆ సత్యం మనం గ్రహించిన వారిగా ఉంటే మనం చాలా ఫ్రీ అయిపోతాయి. స్తోత్రం. హల్లెలూయా. మనకు తెలుసు ఇప్పుడు పెద్ద అమౌంట్ మన బ్యాంకులో పడి ఉండే, చిన్న దాని కొరకు మనం బాధపడతారా? 1 crore రూపీ మన బ్యాంకులో ఇప్పుడు పడి ఉండే, 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు, ఇంకా 50 రూపాయలు, లేదంటే 1000 రూపాయలు, దాని కొరకు ఎందుకు బాధపడాలి? స్తోత్రం. కాబట్టి తండ్రి దేవుడు శ్రేష్టమైనది మనకి ఇచ్చేస్తామన్నమాట. దేవునికి స్తోత్రం. తన ప్రియ కుమారుని కంటే శ్రేష్టమైనది ప్రియుల ఏదే లేదు. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు అనమాట. దేవుడు తన ప్రియ కుమారుని ఇచ్చేసామనంటే దేవుడు అనమాట. హల్లెలూయా. దానికంటే దేవుని కంటే గొప్పది ఏముంది ప్రియులారా? ఏముంది? దేవుని కంటే గొప్పది ఏముంది? ఏ లిస్టు రాసినా సరే అంతా దాని కింద వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు శ్రేష్టమైనది ప్రియులారా మనకి ఇచ్చేసాం. ఈ సత్యం మనం లోపల వెళ్ళాలి అనమాట. ఇది మనం గ్రహించుకోవాలి, మనసు గ్రహించుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రీ అయిపోతుంది. అప్పుడు మనకు తృప్తి వస్తాయి అనమాట. మనసు కొంచెం ఫ్రీ రిలాక్స్ అయిపోతుంది. ఓ శ్రేష్టమైన నాకు దొరికింది కాబట్టి మనకు కొంచెం మనసు రెస్ట్ వస్తాయి అనమాట, నెమ్మది వస్తాయి అనమాట. లేదన్నా మనం స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా శ్రేష్టమైనది తండ్రి దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి రెవల్యూషన్ చాలా ప్రాముఖ్యం. వాక్య ప్రదేశం మనకు ఇంపార్టెంట్ అనమాట. వాక్య ప్రదేశం వల్ల మనకు నెక్స్ట్ లెవెల్కి వెళుతామన్నమాట. ప్రార్థన మంచిది, ప్రార్థన బట్టి మాత్రం కాదు. ప్రార్థన చేసేప్పుడు ఏం చేస్తాడు దేవుడు? రెవల్యూషన్ ఇస్తాడు అనమాట. వాక్యం అంటే ఓపెన్ చేస్తాడు. వాక్యం సత్యాలు దేవుడు బయలుపరుస్తాడనమాట. మర్మాలు బయలుపరుస్తాడనమాట. సత్యం మనకు గ్రహింపు వస్తాయన్నమాట. సత్యం దేవుడు బయలుపరుస్తాడు. ప్రార్థనలో జరుగుతాయి అనమాట. జరగాలి. పోలీసులు ఆధారపడి ప్రార్థనలు చేసినప్పుడు సత్యం దేవుడు బయలుపరుస్తాడు. సత్యం మనను విడిపిస్తాయి అనమాట. ఫ్రీ అయిపోతాయి అనమాట. కాబట్టి సత్యం అనేది తండ్రి దేవుడు నాకు మీకు శ్రేష్టమైనది అనుగ్రహించాడు. కాబట్టి బైబిల్ మనకు చెప్తుంది, ఆల్వేస్ బీ ఫుల్ ఆఫ్ జాయ్ ఇన్ ద లార్డ్, ఐ సే ఇట్ అగైన్, రిజాయిస్ అంతే. స్తోత్రం. మన దుఃఖంతో నిరాశతో బాధ ఉండడానికి వీల్లేదు. ఇంకా మనం దుఃఖంతో నిరాశ బాధ ఉన్నామంటే మనకు తండ్రిని దేవుడు ఎంత శ్రేష్టమైన క్రిస్తువుని మనకు అనుగ్రహించానని ఆ గ్రహింపు మనకు లేదు. ఆ తెలివి, ఆ జ్ఞానం మనకు ఇంకా రావాలి అనమాట. క్రిస్తు ఎంత గొప్పవాడని గ్రహింపు రావాలి. మన మనసులో అనుకోని ఉండొచ్చు, వేరే చాలా లిస్ట్ ఉంది కదా, అదే గొప్పదని మన మనసులో అనుకున్నారు. కానీ అది కిందకి రావాలన్నమాట. అది కాదు, దానికంటే శ్రేష్టమన్నది పరలోక తండ్రి, హెవెన్లీ ఫాదర్, పరలోక తండ్రి నా కొరకు మీ కొరకు చేస్తామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దొరికిన మనం ఏం చేసుకోవాలి? ప్రియులారా ఆనందించాలి, థ్యాంక్స్ చెప్పాలి. అంతే, థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ చెప్పినప్పుడు ఏమవుతుంది? మన ఆత్మ నుండి పరిశుద్ధాత్మ నదులు ప్రవేశిస్తాయి అనమాట. థ్యాంక్స్ ప్రభునందు ఆనందించిన కొద్ది. బాధతో ఉన్నప్పుడు కాదు, బాధతో ఉంటే జీవదన నది ప్రవేశించడం ఆగిపోతాయి అనమాట. అందుకు దేని గురించి చింతించకండి దేవుడు చెప్తుంది అనమాట. కానీ ప్రభునందు ఆనందించినప్పుడు ఏమవుతుంది? ఎవడు ఇచ్చిన దానిలో క్రిస్తువును తండ్రి దేవుడు అనుగ్రహించాడు. యేసు రక్తం మనకు కార్చాం. కాబట్టి దేవుడు చేస్తున్న మేలు మనం ధ్యానించినప్పుడు హృదయం అలాగే మన దేవుళ్ళు ఆనందించుకొని ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మలో ఆనందించినప్పుడు ఆత్మ నుండి నది ప్రవేశిస్తాయి అనమాట. నది ప్రవేశించినప్పుడు మన కోరికనేది కూడా ఆడైపోతుంది అనమాట. అది కూడా మనకు అనుభవంగా మార్చబడుతుంది. అంతే, స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి, తండ్రి అయిన దేవుడు శ్రేష్టమైనది మనకు అనుగ్రహించాను. ఇంకా ఇస్తాడని అది ఆల్రెడీ ఇచ్చేసాం. కాబట్టి ఆ క్రిస్తు, అది క్రిస్తు అనమాట. ఆ క్రిస్తువులో మనం ఆనందించిన కొలది క్రిస్తువుతో మనం క్రిస్తువుని మనం ప్రేమించాలి. ప్రేమ, ఆనందం ఇదంతా కూడా కలిసి వస్తుంది అనమాట. ప్రేమలో సంతోషం కూడా ఉంది. అలాగే ఉన్నప్పుడు ప్రియులరా మిగిలినది కూడా ఆటోమేటిక్ మన అనుభవంగా మార్చబడతాయి.
కాబట్టి క్రిస్తు కంటే గొప్పది ఏమీ లేదు ప్రియులారా, ఏం లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం బాధపడాల్సిన అవసరం లేదు. క్రిస్తువును అనుగ్రహించిన తండ్రిని బట్టి మనం ఆరాధించాలి, స్తుతించాలి. కాబట్టి ఈ వాక్యం ద్వారా దేవుడు ప్రియులారా మనల్ని దీవించినాక ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి, తండ్రి వాక్యం ద్వారా మీరు మాట్లాడినటువంటి వందనాలు, వాక్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. తమ మీలో ఆనందించే కృప తండ్రి మాకు అందరికీ అదేంగా హోలీ స్పిరిట్ దవా కుమ్మరించమని ప్రార్థన ఇస్తున్నాం. తండ్రి బాధలు, టెన్షన్ ఏసునామలు దూరమైపోయినా కదండి, శ్రేష్టమైనది గొప్ప దవ యేసుకృష్ణ తండ్రి మీ ప్రియకుమార్ని మాకందరకు మీరు ఇచ్చినట్టు స్తుతిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. క్రిస్తు మీ పరిశుద్ధాత్మ వలన మా అందరిలో మీరు ఉన్నటువంటి వందనాలు. క్రిస్తువుని కలిగి బ్రతకడం ఎంతో గొప్ప ధన్యతండి. క్రిస్తుతో సహవాస చేయడం ఎంతో గొప్పది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేగ దేవ మీతో సహవాస చేయడం గొప్ప ధన్యతండి. క్రిస్తువుని కలిగిన వారితో సమయం గడపడం కూడా గొప్ప ధన్యత తండ్రి. దేవ వందనాలు తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. దేవ ఎల్లప్పుడూ మా తండ్రి మిమ్మల్ని ఆరాధించే కృపదయము తండ్రి. మీరు చేసిన మేలుని బట్టి, మీరు చేసిన ఆమె గొప్ప విషయాన్ని బట్టి దేవా మిమ్మల్ని ఆరాధించి ఆ కృపతో నింపమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. మహిమ గలద మీకు అభిస్తున్నాం యేసు నామములో తండ్రి. ఆమేన్, ఆమేన్.